హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అదిమా క్రియేషన్స్. ఈరోజు ఈజీ అండ్ హెల్దీ రెసిపీ రాగి బూరెలు ఎలా చేయాలో చూపిస్తున్నాము. ఇవి ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక చిన్న మిక్సీ జార్లో ఒక గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలు, 5 యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 2 కప్పులు రాగి పిండిని వేసి అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 3 టీ స్పూన్స్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. వేరే బౌల్లో 1 కప్ బెల్లంకి 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీనిలో చిటికెడు సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి. కరిగించుకున్న బెల్లం నీళ్లను స్ట్రెయినర్తో రాగిపిండి మిక్స్లోకి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ స్మూత్గా పిండిని కలుపుకోవాలి. పిండి కొంచెం గట్టిగా ఉంటే కొన్ని నీళ్లను చల్లుకుని పిండిని కలుపుకోవాలి. ఇక్కడ నాకు కరిగించుకున్న బెల్లం నీళ్లు సరిపోయాయి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక ప్లాస్టిక్ కవర్ని నీళ్లతో తుడిచి రాగిపిండి ముద్దను వీడియోలో చూపించినట్లు ఒత్తుకోవాలి. ఈ పిండిని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి. దీన్ని హీట్ అయిన ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక బోర్ను ఆయిల్లో వేశాక ప్లాస్టిక్ కవర్ని మళ్ళీ నీళ్లతో తుడుచుకుంటూ బూరెల్ని వత్తుకోవాలి. ఈ బూరెలు ఆయిల్లో వేశాక పొంగితే బూరెలను పర్ఫెక్ట్గా వత్తినట్టు. ఇలా పొంగిన బూరెలను రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే కాల్చి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిలో బెల్లం, రాగిపిండి వేసాం కాబట్టి ఐరన్, కాల్షియం మన బాడీకి అందుతాయి. వీటిని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి 7 రోజుల వరకు వాడుకోవచ్చు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అదిమా క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.